హే, ఇప్పుడు ఏదైనా అందరూ లాస్ట్ మూమెంట్లోనే డిసైడ్ చేస్తారు కదా. లైక్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే చెప్పాలి కదరా అని. నాకు కూడా అలానే అనిపించింది. బట్ దిస్ టైమ్ ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి మీకు విషయం చెప్పాలి. మోడర్న్ డిజైన్, స్పేషియస్ లివింగ్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు మేక్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. చూస్తే అనిపిస్తుంది లొకేషన్ ఈస్ పర్ఫెక్ట్, ఆఫీస్కి కమ్యూట్ టెన్షన్ లేదు, ప్లస్ పీస్ఫుల్ లివింగ్. మీరు కూడా ఏఎస్బిఎల్లో ఒక విజిట్ చేయండి. లైఫ్లో బిగ్ డెసిషన్ స్ట్రెస్ ఫ్రీగా తీసుకోండి. మీరు కూడా ఇలానే రిలాక్స్ అవుతారు. మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ హోమ్ని ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో సెక్యూర్ చేసుకోండి. ఇదంతా నువ్వే చేసావు. ఏం నువ్వు అనేది? దొంగతనం ఇద్దరం చేసినప్పుడు వాటాలోనే కాదు, చేసిన క్రైమ్లో కూడా షేర్ ఉంటుంది. ప్లాన్ వేసిన ఒక్కనే అంటే ఎలా? అప్పటికే చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని. అసలు వింటేగా. అవ్వా ఎవడైనా వింటే నిజం అనుకుంటాడు. నేను కనీసం అడగని కూడా అడగలేదు. తమరే సిగ్గుపడితే సిగ్నల్ ఇచ్చారు. ఇంకేం చేస్తాం? సిగ్గుపడితే సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఏమో, చాలా సినిమాలు అదే చూపిస్తారు కదా. అయితే మాత్రం ఇలా చేస్తావా? ఇగో, డాక్టర్లో మాట్లాడుకో, పేషెంట్లో మాట్లాడు. ఏమో, కొన్నిసార్లు టెన్షన్ వచ్చినప్పుడు ఏం మాట్లాడతాను నాకే తెలియదే. అయినా సరే ఎందుకు ఇలా చేసావు? ఇగో, మాట్లాడితే నువ్వే చేసావు అనుకో. క్రైమ్ ఇద్దరం చేసాం కాబట్టి తప్పిద్దరిది ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికిప్పుడంటే నేనేం చెప్తాను? ఫస్ట్ టైం ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కన్నా ఇప్పుడు పాస్ అయినప్పుడే చాలా భయం వేస్తుంది. కంబైన్ స్టడీ అన్నావు కదా, ఇప్పుడు చూడు. ఏంటిది? ఆగు, లెట్ మీ థింక్. ఏంటి? హాస్పిటల్కి వెళ్దాం. పద. చెప్పండి డాక్టర్, ఏమైంది? ఏమైనా పర్లేదు, నాకు ఓకే. ఆడబిడ్డైనా ఓకే, మగబిడ్డైనా ఓకే. చెప్పండి డాక్టర్. తనకేం కాలేదు, జస్ట్ ఫుడ్ పాయిజన్ అయింది అంతే. ఫుడ్ పాయిజనా? నైట్ ఏం తిన్నారు? ఆలూ కర్రీ. ఆఫ్టర్నూన్ లంచ్లో సేమ్ ఆలూ కర్రీ విత్ వెజ్ బిర్యానీ. మనమే. సో మీరు ఆలు ఎక్కువ తినడం వల్లే ఈ ఫుడ్ పాయిజనింగ్. అలా చూస్తావేంటి నన్ను? సరిగ్గా తినక అలా అయింది అంటున్నారు. ఏం డాక్టర్? కాదు, అది మరీ ఎక్కువ తినడం వల్ల లేదా సరిగ్గా వండకపోవడం వల్ల జరిగింది. అలా ఎలా అంటారండి మీరు? నేను ఎంత బాగుండదని మీకు తెలుసా? ఓ, అయితే మీరేనా షెఫ్? ఎస్. తనకి మీ వల్ల ఇదంతా అయింది తెలుసా? తెలుసు. తెలీదు. తెలిసినా నేను ఒప్పుకోను. ఎందుకు? ఏ క్రిమినల్ అయినా చేసింది నువ్వే అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇది అంతే. అంటే ఇదంతా చేసి నువ్వే అని ఒప్పుకుంటున్నావు అన్నమాట. నేను ఒప్పుకోవట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అవును, ఇంతకీ ఈ పీరియడ్స్ ఎందుకు స్కిప్ అయ్యాయి? మీకు పీరియడ్స్ ఎన్ని రోజులు డిలే అయ్యాయి? 1 వీక్ డిలే అయ్యాయి. 1 వీకే పీరియడ్స్ స్కిప్ అని ఎలా అనుకుంటారు? అప్పుడప్పుడు బాడీలో చేంజెస్ వల్ల అండ్ మెయిన్గా ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల సైకిల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరేం వరీ అవ్వక్కర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నైట్ కర్డ్ రైస్ తినేసి పడుకోండి, సరిపోతుంది. ఓకే డాక్టర్. అండ్ వీలైనంత వరకు కుకింగ్ అండ్ టాకింగ్ ఆపేస్తే బెస్ట్. మంచి సలహా ఇచ్చారండి, థ్యాంక్స్ అండి. వస్తాను. రాను. అమ్మ నా ఆలూ కర్రీకే అంటది. దీనికి 1 కేజీ ఆలూ కర్రీ ఇవ్వాలి, అప్పుడు గన్ సెట్ కాదు. చూడు, ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు వార్నింగ్ అనుకుంటావా కండిషన్ అనుకుంటావా నీ ఇష్టం. ఏంటది? ఇంకోసారి ఇంట్లో గానీ ఆలుగడ్డ కనిపించింది అనుకో, నీకు మామూలుగా ఉండదు. ఇది మరీ బాగుంది. డాక్టర్ పేషెంట్ కొట్టుకుని కాంపౌండర్ని చంపేసినట్టు నా మీద పడతావేంటి? మాట్లాడుకో. సరే గానీ ఆ డాక్టర్ ఇది ప్రెగ్నెన్సీ కాదు, ఫుడ్ పాయిజన్ అన్నప్పటి నుంచి కరోనాలో పాస్ అయినంత హ్యాపీగా ఉంది తెలుసా? నీకు అలానే ఉంటదిలే. దీనివల్ల ఒక విషయం అర్థమైంది. ఏంటో? ఒక డాక్టర్ కూడా ఇంకో డాక్టర్ అవసరం పడుతుంది. చాలా గొప్ప విషయం కనిపెట్టావు. ఆ డాక్టర్ నా నోరు చేయి కట్టేస్తుంటే నువ్వు నా థాట్స్ని కట్టేస్తున్నావు. నువ్వు కొంచెంసేపు కామ్గా ఉంటావా? ఊరుకో, అందరూ చూస్తున్నారు. ఏంటంటే ఇంకా రావట్లేదా? వస్తారులేరా. అదిగో బండి సౌండ్ వచ్చింది, వచ్చినట్టున్నారు. అమ్మ సుసి, త్వరగా రా. రేయ్ వెలిగించు. నాన్న ఆగు. నాన్న ఏంటిది? ఏంటి నాన్న, నువ్వు చెప్పనంత మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం తెలుసు?
ఊరుకోండి మేడం, ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్పాలంటే మాకు అలా తెలిసిపోతుంటాయి. మన ఇంటికో బుడ్డి థెరపిస్ట్ రాబోతుంది, నాకు తెలుసు. ఎహే, మీరు అనుకున్నట్టు ఏం లేదు, ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయిందంతే. అంతే. ఫుడ్ పాయిజనా? నేను ఇంకా బెడ్ పాయిజన్ అనుకున్నా. రాంగ్ కాన్స్టిట్యూషన్. నువ్వు నీ ఇంగ్లీష్ లే. ఏం చేస్తాం ఏంటో. ఏంటలుడు ఇలా అయింది? నేను ఏవేవో ఊహించుకున్నాను. దేనికి? నేను ఎదవనవడానికా? కాదలుడు, రేపు నీకు పాపో బాబో పుడితే వాళ్ళని ఎత్తుకొని రోజు స్కూల్ తీసుకెళ్లడం తీసుకురావటం, వాళ్ళతో మంచి వీడియోస్ చేయొచ్చు అనుకున్నాను. దానికి అంత దూరం ఆలోచించడం ఎందుకులేండి, ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నారుగా, వాళ్ళతో రోజు ఆడుకోండి. కానీ నన్ను కూడా ఇన్వైట్ చేయండి, నేను కూడా వస్తాను. నాకు పైన పాట. ఏంటి వాళ్ళతోనా? సరిపోయింది. అవునలుడు, మీరేం ప్లాన్ చేయట్లేదా? ప్లానింగ్స్ అంటే ఉన్నాయిలేండి. రేపు సినిమాకి వెళ్ళాలి, ఎల్లుండి డిన్నర్కి వెళ్ళాలి. అబ్బో చాలా ఉన్నాయి. అల్లుడు, నేను చెప్పేది ఈ ప్లానింగ్ కాదు, ఆ ప్లానింగ్. ఆ ప్లానింగ్ ఇంకా టైం ఉంది. దేనికి? జీవితంలో కొన్నిటికి టైమింగ్ ఉంటుంది మామయ్య. అది నాకు తెలుసు అల్లుడు. ఆ టైం వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయి. అంటే అంటే కొన్నిసార్లు యుద్ధం పోస్ట్ పోన్ చేయడం కూడా రాజ్యానికి రాజుకి మంచిదన్నమాట. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఏమో మామయ్య, తెల్లారి నుంచి నేను అన్నీ నాన్ సింక్లో మాట్లాడుతున్నాను. కానీ ఎందుకు అన్నిటికీ డీప్ మీనింగ్ ఉంటుందని నా ఫీలింగు, బిలీఫ్. అన్నీ నేను చెప్పలేకపోతున్నా మామయ్య, మీరు అర్థం చేసుకుని. అల్లుడు ఏం చెప్పాడు అసలు? ఏమోలే. ఒక్కసారిగా గుండె ఎదిరిపోయిందిరా మామ. అయినా మీరు కూడా ఏంట్రా వాంతి అయితే అదే అని చెప్పి భయపడ్డానికి? నువ్వు నా పొజిషన్లో ఉంటే తెలుస్తుందిరా. నీతో పెద్ద రాజమౌళి పొజిషన్లే రే. ఇది అంతకన్నా పెద్ద పొజిషన్ రా. కావాలంటే ప్రపంచంలో ఏ ఫాదర్కైనా అడుగు. అదేంట్రా సడన్గా ఫాదర్లా మాడుతున్నావు కదా? నాకు అలానే అనిపిస్తుందిరా. కానీ ఆ టైంలో నాకు ఉచ్చ పడిపోయిందిరా మామ. ఇప్పుడు నేను చెప్పేదంటే నీకు నిజంగా నచ్చబడద్దు బావా. ఏంటిది? మన ఆఫీసులోని కొంతమందిని లేపేస్తున్నారంట. ఏ, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ లేపేసి ఇంకో ఫ్యాషన్ కంపెనీ పెడతారా? నేను చెప్పేది విను బావా, లేప్స్ లేప్స్ అంట. బొక్కలే, చూసుకుందాం అయినప్పుడు. ఒరే నీకు అసలు భయం అన్నది ఉండదురే. ఆడిచ్చే నిమ్మకాయ ఎంత జీతానికి గుమ్మడికాయ ఎంత పని చేస్తున్నావు. మళ్ళాంటి వాళ్ళు లేపేస్తారా? ఆడేదో భయపెట్టడం కానీ ఉంటాడు లేరా. నీ సావేదో నువ్వు సావు, ఈ రోజు నుంచి నేను సిన్సియర్గా వర్క్ చేసుకుంటాను. అబ్బా, మరి నువ్వు సిన్సియర్గా పనిచేస్తే నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చి హెచ్ఆర్గా పొజిషన్ ఇస్తాను నీకు. కొత్త పోస్టే వక్కలేదురా బాబు, ఉన్నా తీయకుండా చాలు. సర్లే, తదాస్తు, ఆల్ ద బెస్ట్. సరే కానీ స్క్రిప్ట్ సంగతి ఎంతవరకు వచ్చింది? ఎక్కడ్రా, అసలు టైమే సరిపోవట్లేదు. ఇంట్లో పనులు, ఆఫీస్లో వరకు, అబ్బో అక్కడ ఇక్కడ కాస్త టైం దొరికితే రాయడానికి ట్రై చేస్తున్నాను. కళ్యాణ్, క్లయింట్కి మెయిల్ పంపన్నా, పంపావా? సార్ ఇప్పుడు చెక్ చేసి పంపించేస్తాను సార్. త్వరగా పంపు, నన్ను చూడటం కాదు. హలో మేడం. హలో, చెప్పండి. ఏం చెప్పాలి? అదే మీ ప్రాబ్లం చెప్పండి. ఆ డీటెయిల్స్ అని మీకు తెలుసన్నారు కదా. పేపర్లో వాళ్ళు ఏదేదో రాస్తారు, కానీ మీరు పర్సనల్గా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, అందుకే డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. అనుకుంటున్నామా లేదా మీరు ఒక్కరే అనుకుంటున్నారా? ఫస్ట్ నేనే అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదని ఆయన డివోర్స్ తీసుకుందామన్నారు. సో ఆయన తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి మీరు డివోర్స్ తీసుకుంటున్నారా? లేదు, యాక్చువల్లీ మీరు డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో రీజన్ చెప్తారా? మా ఇద్దరి మెంటాలిటీ సెట్ అవ్వట్లేదు. నాకు నచ్చింది తనకు నచ్చట్లేదు, తనకు నచ్చింది నాకు నచ్చట్లేదు, అంతే, సింపుల్. ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్? ఇప్పుడు నాకు బయట తిరగడం అంటే ఇష్టం ఉండదు. ఓకే. తను ఎప్పుడు షికార్లు కొడదాం అంటుంది. ఇంకా రోజంతా తనతో మాట్లాడమంటుంది. నాకు రోజంతా సొల్లు కౌరులు చెప్పడం అంటే చిరాకు. అండ్ నేను నాన్ వెజిటేరియన్, తను వెజిటేరియన్. ఎప్పుడూ మీతోనే ఉండాలంటే ఎలా అండి? నేను రోజంతా నాతోనే మాట్లాడమని అడగలేదు, ఉన్నంతసేపు అయినా నాతో కలిసి ఉండు అంటున్నాను. అది అతనికి నచ్చదు, లోన్లీ ఫీలింగ్ వస్తుంది. మీ ప్రాబ్లం లాగే సొల్యూషన్ కూడా చాలా సింపుల్. ఏంటి? అడ్జస్ట్ అవ్వడం. అయ్యి ఇష్టమైన వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడం పెద్ద క్రైమ్ ఏం కాదండి. నేను అవ్వను. చూడండి సార్, ఈ మధ్య ఆల్మోస్ట్ అందరు కపుల్స్ ఇలాంటి చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. అందుకే ఇలాంటి థెరపీ సెషన్స్ ఉన్నాయి. ఒక్కసారి నా మాట విని, బై ద వే మీకు పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year.
ఈ 1 yearలో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళారా? అసలు నచ్చట్లేదంటే బయటికి ఎప్పుడు వెళ్ళారు, లోపలికి ఎప్పుడు వచ్చారు అని అడుగుతారేంటి? కూల్ సార్, నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు డివర్స్ కావాలంతే. సరే, నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. అది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒక 1 weekలో తిరిగి నా దగ్గరికి రండి. అప్పుడు నేను చెప్తాను మీకు డివోర్స్ ఇప్పించాలో లేదో. ఏంటండి? డైలీ ఒక 1 hour మీరు తనలా ఉండండి, తను మీలా ఉంటుంది. ఇలా చేసి ఒక 1 week తర్వాత రండి. జస్ట్ 1 week అంతే. ఇలా సొల్యూషన్ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో జస్ట్ 1 week. సార్ ఏంట్రా? మనం కాసేపు ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం సార్. అంటే ఇప్పుడు ఏంట్రా, భుజాల మీద చేతులు వేసుకుని సీరియడ్తో మాట్లాడాలా? చిచి అలా కాదు, మరి ఓపెన్గా మాట్లాడుకుందామా అని. ఏంటి చెప్పు. కొన్ని రోజులుగా మీ దగ్గర ఒక విషయం దాచాను సార్. కొంపదీసి నా టీచర్స్ బాటలు కొట్టేసింది నువ్వా? నేనెందుకు కొట్టేస్తాను సార్? నేను చెప్పేదో మాటేనండి సార్. చెప్పి తగలడు. నేను సుశీలను లవ్ చేస్తున్నాను సార్. రేయ్, మొన్న దానికి పెళ్లి సెట్ అయిందిరా. తెలుసు సార్, నా లవ్ మ్యాటర్ కూడా అమ్మాయికి తెలిసిపోయింది సార్. ఏంట్రా చూస్తున్నావు? ఏం లేదు. మూసుకొని పని చూసుకో. అది సార్, తనకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి మీరే ఎలాగోలాగా మా ఇద్దరిని కలిపి మీ ఇంట్లో మీ ఎల్లులాగా నేను కూడా ఇల్లరకం వచ్చాను అనుకోండి, అందరూ ఒక ఫ్యామిలీలా కలిసి ఉండొచ్చు. ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఏంట్రా, మీ ఇద్దరి మధ్య నన్ను బ్రోకరేజ్ చేయమంటావా? చీప్గా అలాంటి మాట్లాడండి సార్. రిచ్గా పెద్ద మనిషి అనుకోండి, మీకు పని చేయడానికి ఒక మోటివేషన్ వస్తుంది. చెప్పు తెగుద్ది. అంతే సార్, మీరు మేము ఒకటే అనుకున్నాం, కానీ మీకు మాకు చాలా తేడా ఉంది సార్. ఏంటో అది? మనసు సార్. మనసా? అవును సార్. నీ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ వచ్చిందిరా. అమ్మయ్యా, ఇప్పటికైనా నాలో మీకు అర్థమైంది సార్. తొక్కేం కాదు, పని పాటలేక అడ్డమైన సొల్లంతా నాకు చెప్తున్నావని. ముందరి పని చూసుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఏదో రోజు నా మంచితనం మీకు అర్థమవుతుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటాను. అవునా? అయితే ముందెళ్ళి ఫస్ట్ టీ పెట్టు పో. పనికి మన సంతంతా నా ఇంట్లోనే ఉన్నారు. అరే బాబా, నేను నా మేనేజర్ గారు పిలుస్తున్నాడు రా. ఈడొకడు చేయికి ఫస్ట్ టైం పని చేస్తుంటే పిలుస్తున్నాడు. వస్తానారా? సరేరా. మే కమిన్ సార్? రండి సార్. సారా? ఏంటికి పిచ్చి పెట్టిందా? అయ్యి ఉంటుంది. రండి కూర్చోండి. పర్లేదు సార్, చెప్పండి. నీకు మా టీం అంతా కలిసి ప్రమోషన్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. సార్ సూపర్ సార్. యాక్చువల్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను సార్, ఇంకా నాకు ప్రమోషన్ రావట్లేదు ఏంటా అని. బట్ ఇట్స్ ఓకే సార్, సమ్ టైమ్స్ సక్సెస్ అనేది సైలెంట్లో పడిపోతుంటుంది. అండ్ ఇప్పుడు వైబ్రేషన్స్ వచ్చాయి కదా, చెప్పండి సార్ ఇప్పుడు నన్ను ఏ రేంజ్ ప్రమోషన్కి పంపిస్తారు? నువ్వు ఇంకోసారి ఈ ఆఫీస్ మెట్లెక్కినంత ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నావు సార్. అదేంటి సార్? లేకపోతే క్లయింట్కి మెయిల్ చేయమంటే నీ మూవీ స్క్రిప్ట్ మెయిల్ చేస్తావా? వాడికి నీ మూవీ స్క్రిప్ట్ అర్థం కాక నాకు అర్థమయ్యేలాగా బండ బూతులు తిట్టాడు. నీకు ఈ జీతం ఇవ్వడమే ఎక్కువ అనుకున్నా, నాకు ఇప్పుడు అర్థమైంది నీకు ఉద్యోగం కూడా ఎక్కువే అని చెప్పి. ఇదిగో నీ తొక్కల మూవీ స్క్రిప్ట్. యు ఆర్ ఫైర్డ్.